వెల్కమ్ టు ఫ్రాంక్ టాక్స్. అక్టోబర్ ఎవ్రీ ఇయర్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. ఒక మంతే ఒక అనామలీకి డెడికేట్ చేశారంటే అది ఎంత ముఖ్యమో, సఫరింగ్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఎంత అవేర్నెస్ తెచ్చుకోవటం, ప్రివెన్షన్ చేసుకోవడం, క్యూర్ చేయటం, బతకటం ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమవుతూనే ఉంది. మరి అక్టోబర్ అన్నారు, నవంబర్లో దీని గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను అనే కదా. మన బర్త్డే మంత్ స్టార్ట్ అవ్వగానే బర్త్డే ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో ఉన్న ఆ మంత్ అంతా దాని గురించి ఆలోచిస్తాం. అయిపోయిన తర్వాత మర్చిపోతాం వచ్చే ఏడాది వరకు. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అని పెట్టిన తర్వాత, అది అయిపోయిన తర్వాత దాని గురించి మర్చిపోవడం అంటే మనకి మనం చాలా హామ్ చేసుకోవటమే అవుతుంది. ఈ ఆలోచనతోటి నవంబరే కాదు, ఇప్పుడు మనం మాట్లాడే అంశాలు మన ప్లాట్ఫామ్లో, డిజిటల్ ప్లాట్ఫామ్లో, ఫ్రాంక్ టాక్స్ ప్లాట్ఫామ్లో ఉంటే ఎప్పుడు చూసినా అది మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. దట్ షుడ్ లీడ్ ఫర్ సమ్ గుడ్ పాత్. అంటే ఇప్పుడు అనామలీ ఉంది, దానికి ఒక సొల్యూషన్ కావాలి అని ఎలా తెలుస్తుంది? అది ఉంటేనే మనకు తెలుస్తుంది కదా, అసలు దాని గురించి తెలియాలి కదా. సో ఈ బేసిక్స్ మర్చిపోతున్న ఈ టైంలో దాని గురించి తెలియాలి అనే ఒక అద్భుతమైన ఆలోచనతోటి అవేర్నెస్ క్రియేట్ చేయాలని మన ముందుకి స్వయంగా వచ్చిన డాక్టర్ రమ్య గారు. హాయ్ సునైనా. హాయ్ అండి. బ్రెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్, బ్రెస్ట్ క్యాన్సర్ సర్జన్ అని అందాం. బ్రెస్ట్ క్యాన్సర్ సర్జన్, కిమ్స్ కొండాపూర్, డాక్టర్ వి రమ్య గారు. ఒక మొత్తం మీ సర్నేమ్ చెప్పండి. రమ్య వలివేరు. రమ్య వలివేరు. వేర్ల నుంచి ఆవిడ బ్రెస్ట్ క్యాన్సర్ పీకడంలో చాలా స్పెషలిస్ట్ కాబట్టి ఆవిడ ఇంటి పేరుకి తగ్గట్టే ఎంచుకున్నారండి మీరు అసలు నిజంగా కదా. వేరులోనే ఉంది. ఏదైనా క్యాన్సర్ మన దాంట్లో మన బాడీలో వస్తే వేరు నుంచి కదా వెళ్ళిపోవాలి అది. సో బాగానే ఉంది, పేరు బాగుంది, దానికి మీరు ఎంచుకున్న ప్రొఫెషన్ బాగుంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సునైనా. I'm very privileged to have to talk to you about very important topic, is breast cancer. Thank you any time అండి. బికాస్ మీరు ద డే వీ స్పోక్ ఓవర్ ద కాల్, మీరు క్రియేట్ చేయాలనుకున్నారు అవేర్నెస్. అంటే ఎన్ని చూసి ఉండాలి మీరు, ఎన్ని రకాల సిచ్యువేషన్స్ చూసి, యాజ్ అ డాక్టర్కే విసుకొచ్చి చాలాసార్లు అరే వీళ్ళకి ఇది ముందే తెలుసుంటే మేబీ ఇది ప్రివెంట్ అయ్యి ఉండేదేమో అన్న థాట్ చాలాసార్లు వస్తుంది. సో మనం ప్రివెన్షన్ అంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చెప్పలేం కాబట్టి ఐ థింక్ దీస్ ఆర్ ద బెస్ట్ ప్లాట్ఫామ్స్ టు టాక్ సో మచ్ అబౌట్ బ్రెస్ట్ క్యాన్సర్. నైస్ అండి. మోర్ దెన్ 15-20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కదా మీకు. సో 2012 నుంచి నేను ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ చూడడం, ట్రీట్ చేయడం స్టార్ట్ చేశాను, అంటే ఎంఎస్ జనరల్ సర్జరీ టైం నుంచి. సో ఐ స్టడీ ఫ్రమ్ జిప్మర్. అక్కడ వీ హ్యావ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్. బికాజ్ ఇట్స్ అ గవర్నమెంట్ హాస్పిటల్, వీ యూస్ టు సీ అట్లీస్ట్ 20-30 న్యూ పేషెంట్స్ ఎవ్రీ డే. సో అప్పటి నుంచి స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ ఇప్పుడు 2025కి, అండ్ సో మెనీ ఇయర్స్. అండ్ దెన్ ఎయిమ్స్లో ఉన్నప్పుడు కూడా వీ హ్యావ్ సీన్ సో మెనీ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్. ఎస్జిపిజి ఐ డిడ్ మై స్పెషలైజేషన్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ స్పెషల్గా. సో దేర్ ఎవ్రీడే వర్క్ అది. అండ్ ఎస్, ఆఫ్టర్ జాయిన్డ్ కిమ్స్ కొండాపూర్, ఎవ్రీ ఆల్మోస్ట్ అ మంత్ వి సీ 10-15 న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్. 10-15 new. Yeah, just sitting in one corner in a private hospital. Imagine there are so many more in the world as such. Yes. అసలు మన హైదరాబాద్ అని చెప్పుకుంటే హైదరాబాద్ సిటీలోనే ఎన్నో ఉన్నాయి. సిటీలో ఒక చిన్న కార్నర్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఇఫ్ వీ హ్యావ్ 10-15 న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ విత్ వన్ డాక్టర్, ఇమాజిన్ సో మెనీ మోర్. వాళ్ళు ఇంకా హెల్త్ సీక్ చెయ్యాలి, మిగతా హాస్పిటల్స్లో ఎంతమంది ట్రీట్ చేయించుకుంటున్నారు, అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ నంబర్స్ డెఫినెట్గా చాలా పెరిగిపోయాయి ఈ మధ్యలో. ఫస్ట్ పాయింట్ నాకు డౌట్ వచ్చింది. గైనకాలజీ, కార్డియాలజీ, కాస్మెటాలజీ, స్కిన్ కేర్, పోనీ పీడియాట్రిక్స్, ఇవన్నీ కాకుండా ఒక ఉమెన్గా, అఫ్కోర్స్ ఐ హ్యావ్ దట్ క్వశ్చన్ ఎక్స్టెండెడ్ వన్, ఒక ఉమెన్గా మీరు బ్రెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అవ్వాలి అని ఎప్పుడు డిసైడ్ అయ్యారు, ఎందుకు? సో సర్జరీ చేయాలనేది నాకు ముందు నుంచి క్లారిటీ ఉండింది. అంటే వెన్ ఐ ఫినిష్డ్ మై ఎంబీబీఎస్ కోర్స్, నేను ఐ హ్యాడ్ దట్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ పర్ఫార్మింగ్ సర్జరీస్. అంటే నాకు ఆ స్కిల్ ఉంది అన్న అవేర్నెస్ నాకు ఇంటర్న్షిప్లోనే వచ్చింది. ఓకే. సో ఆఫ్టర్ ఐ ఫినిష్డ్ మై జనరల్ సర్జరీ, ఒక 2-3 రీజన్స్ వల్ల ఐ చోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ. ఒకటేంటంటే, అంటే ఇట్ మైట్ బి అ లిటిల్ డిఫికల్ట్ టు హియర్, వెన్ ఐ సా విమెన్ అండర్గోయింగ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ బై మేల్ డాక్టర్స్, వాళ్ళ మొహంలో ఆ చేంజ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ద డిస్కంఫర్ట్ దట్ దే హ్యాడ్, అండ్ వాళ్ళని చూస్తున్నప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ఒకలాగా డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వడం,
అది ఎక్కడో నన్ను కొంచెం ఐ థింక్ ఇట్ జస్ట్ సెట్ దట్ ఓకే వై నాట్ ఫీమేల్స్. ఇప్పుడు గైనకాలజిస్ట్ మొత్తం ఆల్మోస్ట్ విమెనే ఉన్నారు, అంటే నథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ మేల్ గైనకాలజిస్ట్, బట్ హ్యావింగ్ సెట్ దట్ ఆడవాళ్ళు దే ఆర్ మోర్ కంఫర్టబుల్ షోయింగ్ సర్టన్ పార్ట్స్ ఆఫ్ దర్ బాడీ టు అదర్ విమెన్. అది ఫస్ట్ పాయింట్. సో ఇంకోటి ఏంటంటే వెన్ ఐ డిడ్ మై రీసెర్చ్ ఆఫ్టర్ ఐ ఫినిష్డ్ మై ఎంఎస్ జనరల్ సర్జరీ, వెన్ ఐ డిడ్ మై రీసెర్చ్ ఇప్పుడు నా పర్సనల్గా నా లైఫ్లో నాకు ఎటువంటి బ్రాంచ్ బాగా సూట్ అవుతుంది, సో అని నేను నా రీసెర్చ్ చేసిన తర్వాత బ్రెస్ట్ అండ్ ఎండోక్రైన్ సర్జరీ అని ఒక కోర్స్. సర్జరీ అంటే ఎండోక్రైన్ సర్జరీలో వీ ట్రీట్ థైరాయిడ్స్, పారాథైరాయిడ్స్ అండ్ అడ్రినల్స్. సో ఇది యాక్చువల్లీ వరల్డ్ ఓవర్లో చాలా కొద్ది ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే ఈ కోర్స్ అన్నది ఉంది. అండ్ దాంట్లో ఎస్పెషల్లీ 3 years ట్రైనింగ్ ఇన్ బ్రెస్ట్ ఆంకాలజీ దట్ అట్రాక్టెడ్ మీ. సో కాంట్రరీ టు పాపులర్, అంటే మనకి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎనీ అదర్ ఫీల్డ్ లాగా వాట్ ఎవర్ ఈస్ పాపులర్, విచ్ ఎవర్ ఈస్ ఫెచింగ్ మోర్ మనీ, అలా అందరూ చూస్ చేస్తూ పోతారు. బట్ నేనేంటంటే కొంచెం డిఫరెంట్. సో దో ఐ గాట్ గుడ్ ర్యాంక్, 24 rank, ఐ చోజ్ గాంధీ ఓర్ ఉస్మానియా. మై ఎంసెట్ ర్యాంక్ వాస్ 24. ఏంటి 24 ర్యాంకరా మీరు? అంటే మీ ఫోటో పేపర్లో కూడా పడి వచ్చుండొచ్చు. ఆల్ ఇండియా 1 2 3 ఎంసెట్ 24 rank వచ్చింది. 24 ర్యాంక్ వచ్చిందా మీకు ఎంసెట్లో? ఎస్. సో అప్పుడు ఐ చోజ్ గాంధీ ఓవర్ ఉస్మానియా. దెన్ అగైన్ ఐ హ్యాడ్ ది ఆప్షన్ ఆఫ్ జనరల్ మెడిసిన్ ఇన్ జిప్మర్ యాజ్ వెల్. సో ఐ చోజ్ జనరల్ సర్జరీ. అలా సో ఐ కెప్ట్ చూసింగ్ వాట్ ఎవర్ సూట్స్ మీ. సో అలా నేను అంటే పాపులర్ ఈ సర్జికల్ ఆంకాలజీ. సో బట్ ఇన్ దట్ పాత్ ఇఫ్ ఐ డూ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ అంటే ఐల్ బి ట్రీటింగ్ అగైన్ హోల్ బాడీ. బట్ అలా కాదు, మనకి క్లియర్గా విమెన్ ప్రాబ్లమ్స్ ఏవి, బ్రెస్ట్, థైరాయిడ్, ఎస్పెషలీ బ్రెస్ట్. సో ఇదైతే ఒక ప్రాపర్ మంచి ఎస్జిపిజే అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది లక్నోలో. సో అక్కడ దే హ్యావ్ అ వెరీ గుడ్ కోర్స్. సో ఐ క్రాక్ దట్ అండ్ ఐ జాయిన్ దేర్ అండ్ 3 years ప్రాపర్ ట్రైనింగ్. సో ఐ హ్యాడ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎస్జిపిజే. సో అదొక రీజన్. సో గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ నాకు ఉంటుంది అండ్ ఐ కెన్ డూ జస్టిస్ టు మై ఫ్యామిలీ, మై సెల్ఫ్ యాజ్ వెల్ యాజ్ పేషెంట్స్. ఇదొకటి. ఇంకో థర్డ్ రీజన్ ఏంటంటే ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రీజన్. సో నేను ఎంఎస్ జనరల్ సర్జరీ చేరే వరకు నేను ఒక లేడీని అని ఎప్పుడు నా మైండ్లో నేను రిమైండ్ చేసుకోవాల్సిన అవసరం ఎప్పుడు రాలేదు. ఓకే. మా ఇంట్లో ఎప్పుడు జెండర్ డిస్క్రిమినేషన్, అఫ్కోర్స్ ఐఎమ్ ది ఓన్లీ చైల్డ్, బట్ అలా చుట్టుపక్కల కూడా ఎవరు జెండర్ డిస్క్రిమినేషన్ అలా ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు. వెన్ ఐ జాయిన్డ్ ఎంఎస్ జనరల్ సర్జరీ అక్కడ ఐ స్టార్టెడ్ ఫీలింగ్ దట్ యూనో ఎందుకు వాట్ ఈస్ దిస్ డిఫరెన్స్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అని అంటే ఓ యా దెర్ ఆర్ ఈ సర్జికల్ ఫీల్డ్లో ఆడవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు అండ్ మమ్మల్ని కొంచెం డిఫరెంట్గా చూస్తున్నారు. ఎవ్రీడే దేర్ ఈస్ అ నీడ్ టు ప్రూవ్ నేను చేయగలను, నేను చూడగలను. సో గ్రౌండ్ వర్క్లో ఏమి డిఫరెన్స్ ఉండదు. వెన్ ఇట్ కమ్స్ టు సర్జరీస్ ఛాన్స్ ఇవ్వడం కానీ లేకపోతే దెర్ ఈస్ ఆల్వేస్ అ నీడ్ ఫర్ దట్ ఎక్స్ట్రా థింగ్ ఫర్ యూ టు ప్రూవ్. సో ఇట్ ఈస్ వెరీ టైరింగ్. అంటే ఆన్ అ డైలీ బేసిస్ టు ప్రూవ్ దట్ లేదు నేను ఉన్నాను, నేను చేయగలను, మనల్ని మర్చిపోతారన్నమాట. ఇట్స్ వెరీ ఈజీ టు జస్ట్ ఇగ్నోర్ విమెన్ ఇన్ సర్జరీ. సో అదొక రీజన్. సో అప్పుడు నాకు నేను లాజికల్గా ఆలోచిస్తే సో ఐ గాట్ అ వెరీ గుడ్ ర్యాంక్. ఐ ప్రిపేర్డ్ ఫర్ సర్జికల్ గ్యాస్ట్రో బికాజ్ ఐ వాజ్ ఇన్ దిస్ మోడ్ ఆఫ్ ప్రూవింగ్ టు అదర్స్. నేను చేయగలను అన్న మోడ్లో వెళ్ళిపోయి I was just preparing for gastro because people are all after this branch అనుకుని. When I got a good rank and when ఒక రోజు ఒక సర్జికల్ గ్యాస్ట్రో మీట్కి ఒక దానికి వెళ్ళిన తర్వాత చుట్టూ చూస్తే there are 300 people, నేను కాకుండా ఇంకొక 1 lady ఉన్నారంతే. సో ఇలా అయితే కనుక నెక్స్ట్ ఫ్యూచర్లో నా లైఫ్ అంతా కూడా ఈ ఎక్స్ట్రా ఎనర్జీ ప్రూవింగ్ టు అదర్స్కి వెళ్ళిపోతుంది. అప్పుడు నాకు వెన్ ఐ 1 whole day ఐ థాట్ అబౌట్ ఇట్, మనకి బెస్ట్ సూట్ అయ్యే ఈ బ్రెస్ట్ సర్జరీ చేయాలి అండ్ దెన్ విమెన్ ఓరియంటెడ్గా చేయాలి, నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండాలి. ఇట్లా ఆలోచించిన తర్వాత ఐ సెటిల్ డౌన్ ఫర్ దిస్ బ్రెస్ట్ అండ్ ఎండోక్రైన్ సర్జరీ. సో వెన్ ఐ టుక్ అప్ దిస్ బ్రాంచ్ ఐ గాట్ సో మెనీ కాల్స్, ఐ యూ షూర్ యూ ఆర్ డూయింగ్ దిస్ బ్రాంచ్, ఇది ఏంటి అనుకుని. బట్ ఐ థింక్ దట్స్ ద బెస్ట్ డెసిషన్ దట్ ఐ హ్యావ్ టేకెన్. అఫ్ కోర్స్ ఎస్, అండ్ యూ హ్యావ్ ట్రీటెడ్ మెనీ. రీసెంట్గానే వెన్ వీ వర్ టాకింగ్ అబౌట్ ఎంతమంది వచ్చి వాళ్ళ సక్సెస్ఫుల్ స్టోరీస్ మీతో షేర్ చేసుకున్నారు అండ్ దోస్ టెస్టిమోనియల్స్ ఐ వుడ్ వాంట్ టు సీ ఖచ్చితంగా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అట్లీస్ట్ వాళ్ళ ఐడెంటిటీ అయినా కూడా చూపించకుండా వాళ్ళ మాటలు వాళ్ళ భావాలు ఆడియన్స్కి పరిచయం చేపిస్తే నథింగ్ లైక్ ఇట్. అయితే విమెన్ డాక్టర్గా విమెన్ సర్జన్గా మీరు ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సి రావడం అన్న కాన్సెప్ట్ వస్తే నాకు అంటే బిఫోర్ గోయింగ్ ఇన్ డెప్త్ ఇన్ టు వాట్ వీఆర్ స్పీకింగ్ టుడే, విమెన్ డాక్టర్స్కి ఉండే ఆ ఇష్యూస్, ఆ హికప్స్,
ఆ సేఫ్టీ, సెక్యూరిటీ, దాని గురించి కొంచెం మీ మాట్లాడి తెలుసుకోవాలని ఉంది. యా, సో డెఫినెట్గా రీసెంట్గా అయిన అన్ని ఇన్సిడెంట్స్ని కన్సిడర్ చేసి, యా అంటే లక్కీలీ నేను పనిచేసిన హాస్పిటల్స్లో సేఫ్టీ ఇష్యూ ఎప్పుడూ లేదు. బట్ ఇవన్నీ ఇంటలెక్చువల్ లెవెల్లో కొంచెం ఆ డిస్క్రిమినేషన్ అనేది మనకి క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. అంటే ఇట్స్ ఇన్ మల్టిపుల్ ఏరియాస్. అంటే ఆ మేల్ డాక్టర్ వుడ్ నాట్ ఈవెన్ రికగ్నైజ్ దట్ ఇట్లాంటి వీళ్ళు ఫేస్ చేస్తున్నారు అన్న అవేర్నెస్ కూడా వాళ్ళు ఉండకపోవచ్చు. సో స్టార్టింగ్ ఫ్రమ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఎమర్జెన్సీలో వచ్చారు, మనం వాళ్ళని వర్కప్ చేసాము, రెడీ చేసాము సర్జరీకి. వెన్ ద టైమ్ కమ్స్ ఫర్ ఎమర్జెన్సీ సర్జరీ, అప్పుడు ఆ టైంలో మేము ట్రైనింగ్ టైంలో సీనియర్ రెసిడెంట్స్ అని ఉంటారు. సో వాళ్ళు దే వుడ్ జస్ట్ కంఫర్టబుల్లీ టేక్ అ మేల్ కొలీగ్ అండ్ దెన్ గో టు ద థియేటర్ అండ్ దెన్ వైల్ యూ స్టిల్ వండరింగ్ వాట్స్ ఇక్కడ వర్క్ చేస్తూ బిజీగా ఉన్నప్పుడు దే వుడ్ హ్యావ్ ఫినిష్ దట్ కేస్. సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ డూయింగ్ ద గ్రౌండ్ వర్క్. సో ఎందుకు అని మనం దాన్ని క్వశ్చన్ చేస్తే యారోగెంట్ అంటారు. మనం ఊరికే ఉండిపోతేనేమో దే జస్ట్ టేక్ అస్ ఫర్ గ్రాంటెడ్. సో ఐ ట్రైడ్ ఎవ్రీథింగ్. సో ఇనిషియలీ ఐ యూస్ టు వండర్, దెన్ ఐ స్టార్టెడ్ క్రయింగ్, దెన్ ఐ స్టార్టెడ్ క్వశ్చనింగ్. సో అన్ని లెవెల్స్ దాటిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఇలానే ఉంటుంది. సో మనమే వీ షుడ్ ఫైండ్ అవుట్ సమ్ అమికబుల్ వేస్ టు వర్క్ అరౌండ్ ఇట్, బట్ దిస్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ. సో ఇప్పుడు ఎలా అంటే నాకు సమ్టైమ్స్ ఐ యూస్ టు వండర్, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి దే ఆర్ సెన్సిటివ్. సో వాళ్ళు ఇలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారు. అలా వర్క్ ప్లేస్లో వచ్చేసరికి విమెన్ని మీరు వర్క్ చేయడంలో డిఫరెన్స్ ఏమి ఉండదు, బట్ ఆపర్చునిటీస్లో ఆ డిఫరెన్స్ డెఫినెట్గా తెలుస్తుంది. సో అండ్ ఐ హ్యావ్ సీన్ సమ్ డిఫరెన్సెస్ ఇన్ ఐ థింక్ రీజన్ వైజ్ ఆల్సో. సో ఇన్ జిప్మర్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ మచ్ మోర్, అంటే పాండిచ్చేరిలో ఉన్నప్పుడు. బట్ వెన్ ఐ వెంట్ టు ఎయిమ్స్ ఎస్జీపీజే అక్కడ అస్సలు ఐ డెంట్ ఫీల్ దిస్ వే. అగైన్ వెన్ ఐ కేమ్ బ్యాక్ టు వర్క్ ఇన్ కార్పొరేట్ హాస్పిటల్స్, సో ఇనిషియలీ ఐ వాజ్ ఇన్ అపోలో, దెన్ ఐ కేమ్ టు కిమ్స్. ఇక్కడ కొంచెం మళ్ళీ డిఫరెన్స్ అనిపిస్తుంది. బట్ ఐ థింక్ విత్ ఓవర్ టైమ్ మనకి ఎలాగైతే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారో సపోర్టింగ్ చేసే వాళ్ళు కూడా అలానే ఉంటారు. సో లక్కీలీ ఫర్ మీ సేఫ్టీ ఇష్యూ ఎప్పుడు రాలేదు, బట్ ఈ ఇంటలెక్చువల్ లెవెల్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అండ్ దెన్ తిని చేయగలదా. సో స్టార్టింగ్లో ఇఫ్ సపోజ్ ఐఎమ్ యాజ్ అ ఇండివిజువల్ కన్సల్టెంట్ ఐఎమ్ డూయింగ్ మై ఫస్ట్ కేస్, ఒక 1 hour ఎక్స్ట్రా అయితే తను స్లోగా చేస్తుంది, తర్వాత రేపు రండి టైప్స్లో అట్లా మాట్లాడి, సో అలా అనమాట. బట్ నౌ వెన్ దే సీ మీ ఆఫ్టర్ 4 years జస్ట్ క్విక్లీ ఫినిషింగ్ థింగ్స్, వాళ్ళే అలా అనే వాళ్ళే నెక్స్ట్ వాళ్ళ రిలేటివ్స్ని కూడా మన దగ్గర తీసుకొస్తారు. సో ఐ థింక్ ఇట్స్ బోత్ వేస్. But definitely that need to prove and that again one more thing that I find a bit odd to adjust even for today is, so women are in general numbers are less. Not only in surgery, overall మనం హాస్పిటల్ సెటప్లో చూస్తే there are 100 doctors, ఒక 10-12 women ఉంటారు, మిగతా అంతా మేల్స్ ఉంటారు, మెన్ ఉంటారు. సో దో దే ఆర్ గుడ్. మనకి ఫ్రెండ్షిప్, వర్క్ ఫ్రెండ్షిప్ అక్కడ కూడా కొంచెం ఐ థింక్ వి కైండ్ ఆఫ్ వాళ్ళందరూ కాఫీకి వెళ్తారు కలిసి. సో వెన్ వీ ట్రై టు గో దే బికమ్ అన్కంఫర్టబుల్. సో ఇట్స్ ఆల్ అబౌట్ కనెక్టింగ్ విత్ పీపుల్ ఈజ్ డిఫికల్ట్. అండ్ కొన్నిసార్లు యూ మిస్ అవుట్ ఆన్ ఇన్ఫర్మేషన్ బికాస్ యూ కాంట్ రెడీలీ గో అండ్ టాక్ టు మేల్ కొలీగ్స్ బికాస్ సొసైటీ మే జడ్జ్ యూ. సో ఇలా మల్టిపుల్ లెవెల్స్లో చిన్నవి పెద్దవి ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. వెరీ డిఫికల్ట్ అండి, చెప్పినంత ఈజీగా కాదు. ఐఎమ్ I'm షూర్ sure this is there in many fields also. ఆఫ్ కోర్స్. కానీ హ్యావింగ్ సెడ్ దట్, ఇన్నేళ్లలో మీరు ఇంకా అడాప్ట్ కూడా చేసుకున్నారు కదా, అంటే దిస్ హార్డ్షిప్స్ నుంచి మెల్లగా లెటింగ్ గో, మేనేజింగ్ యువర్ ఓన్ మెంటల్ హెల్త్. Yes, it's a work in progress. ఎస్. ఫస్ట్ కేస్ గురించి మాట్లాడదాం. మీ ఫస్ట్ కేస్ గురించి ప్రతి డాక్టర్కి చాలా ఇంపార్టెంట్ అది. వెన్ యూ టుక్ అప్ సర్జరీ, బ్రెస్ట్ సర్జరీ, ఆ సాల్వ్ చేసిన ఫస్ట్ కేస్ ఏ స్టేజ్లో వచ్చింది, ఎలా చేయగలిగారు, ఎలా ఐడెంటిఫై చేయగలిగారు హై లెవెల్లో? సో ఫస్ట్ కేస్ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు కానీ బికాజ్ ఇట్స్ ఓవర్ సో మెనీ ఇయర్స్. నాకు బాగా గుర్తున్న కొన్ని పేషెంట్స్ అయితే ఐ కెన్ టెల్. సో చాలా మటుకు విమెన్ కమ్ విత్ లంప్స్, గడ్డలతో వస్తారు. సో బ్రెస్ట్లో గడ్డలతో. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటండి? నేను ఆడియన్స్ పర్స్పెక్టివ్ నుంచి లేమ్గా అడుగుతున్నా అనుకోదు, నాకు కూడా తెలియదు, చెప్పండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ అంటే ఏంటి? టు అండర్స్టాండ్ దట్ మన బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ టిష్యూస్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్, కణాలు అంటాం. సో ఆ కణాలలో జన్యు పదార్థం, జీన్స్ ఉంటాయి. సో ఆ జెనెటిక్ మెటీరియల్లో ఏదైనా మార్పులు వచ్చి ఆ సెల్స్ అన్కంట్రోల్డ్గా గ్రో అవుతూ ఉంటే
అవి క్యాన్సరస్ సెల్స్గా మనం పిలుస్తాం వాటిని. సో మన వేలు ఇలానే ఉంటుంది కదా, మన వేలు ఊడిపోయి పడిపోవట్లేదు అండ్ అంతకదా పెరిగిపోవట్లేదు. ఇది మన జీన్స్లో ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఇలా ఉండాలి, నా నోస్ ఇలా ఉండాలి, నా ఫింగర్స్ ఇలా ఉండాలి అన్నది ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఆ గ్రోత్ రీచ్ అయిన తర్వాత ఆ సెల్స్ యొక్క గ్రోత్ అలానే స్టాప్ అయిపోతుంది. సపోజ్ ఏదైనా కట్ అయితే హీల్ అవుతుంది, అక్కడికి స్కార్ ఫామ్ అయి స్టాప్ అయిపోతుంది. బట్ క్యాన్సర్ సెల్స్లో ఏంటంటే కొన్ని జీన్స్లో మ్యూటేషన్స్ రావడం వల్ల, మ్యూటేషన్ అంటే ఒక అబ్నార్మాలిటీ, మార్పు, అది రావడం వల్ల సమ్టైమ్స్ దే అక్వైర్ అ న్యూ కెపాసిటీ టు గ్రో అన్కంట్రోలబుల్లీ. అంటే అవి ఇంకా నార్మల్ జెనెటిక్ మెకానిజమ్స్, కంట్రోల్ మెకానిజమ్స్ని అవి లెక్క చేయకుండా అలా గ్రో అయిపోతాయి. ట్యూమర్ సప్రెసర్ జీన్స్ అని ఉంటాయి, ట్యూమర్ ఆంకోజీన్స్ అని ఉంటాయి. సప్రెసర్ జీన్స్ అంటే ఇలాంటిది ఏదైనా మ్యూటేషన్ లాగా వచ్చి ఏదైనా మార్పు ఉంటే అలా గ్రో అవ్వకుండా చెక్ మెకానిజమ్స్ ఉంటాయి అన్నమాట. వాటి మెకానిజమ్స్ నుంచి కూడా బయటపడి అవి గ్రో అవుతాయి. సో ప్రోటో ఆంకోజీన్స్ అంటాం. అంటే ఇవేంటంటే వాటిలో మ్యూటేషన్ వస్తే ఆ కెపాసిటీ వచ్చేస్తుంది. సో ఈ క్యాన్సర్ సెల్స్ అన్నవి మల్టిపుల్ లెవెల్స్లో, ఈ ప్రోటో ఆంకోజీన్స్లో మ్యూటేషన్ వస్తే కెపాసిటీ వస్తుంది, సప్రెసర్ జీన్స్లో మ్యూటేషన్ వస్తే అంటే ఒకటే సెల్లో ఇలాంటివన్నీ రావాలి. సో ఎంత కాంప్లెక్స్ ఆలోచించండి. ఈ అన్ని మార్పులుగా కాకుండా సెల్ అడిషన్ మాలిక్యూల్స్ అని ఉంటాయి. అంటే ఒక సెల్ ఇంకో సెల్స్ అతుక్కుని ఉండాలి కదా, అప్పుడే కదా ఒక ఫామ్ వస్తుంది. మనకి బాడీలో ఉన్న సెల్స్లో ఆ సెల్ అడిషన్ మాలిక్యూల్స్ అని ఉంటాయి. ఈ మెకానిజమ్స్ని కూడా అవి దాటేస్తాయి. సో ఇలా మల్టిపుల్ లెవెల్స్లో అబ్నార్మాలిటీ అక్వైర్ చేసుకుంటాయి. నాట్ ఓన్లీ దిస్, ఇప్పుడు క్యాన్సర్ సెల్గా మారి అది అన్కంట్రోలబుల్గా గ్రో అయ్యి అక్కడి నుంచి డిటాచ్ అయింది అడిషన్ మాలిక్యూల్స్ పోవడం వల్ల. ఇప్పుడు ఇది బ్లడ్లో ట్రావెల్ చేసి ఆర్ లింఫాటిక్స్లో ట్రావెల్ చేసి వేరే ఆర్గన్కి వెళ్ళి అక్కడ దానికి అది మళ్ళీ గ్రోత్ అయ్యే కెపాసిటీ తెచ్చుకొని అక్కడ దానికి కావాల్సిన ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకుంటుంది. నియో యాంజియోజెనసిస్ అంటాం. అంటే న్యూగా బ్లడ్ వెజల్స్ అక్కడ వాటికి అది క్రియేట్ చేసుకుని అక్కడ గ్రో అవుతుంది. సో ఇన్ని రకాల మార్పులు రావాలి అంటే ఎంత ఇన్సల్ట్ ఆ సెల్ మీద, అంటే మన ఇన్ని ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ నుంచి అది బయటపడి మరీ ఒక క్యాన్సర్ సెల్ కింద మారుతుంది. సో అప్పుడు ఆ ఇట్లాంటి క్యాన్సర్ సెల్ కనుక బ్రెస్ట్ గ్లాండ్ టిష్యూలో వస్తే దాన్ని మనం బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం. అంటే ఎలా తెలుస్తుంది అసలు? ఒక గడ్డనా బ్రెస్ట్ దగ్గర ఒక గడ్డ? ఎందుకంటే సారీ అండి, ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అట్లీస్ట్ మన దగ్గర రేపు, అబ్యూజు, ఇంటిమసీ, అసాల్ట్ ఇంత ఈజీగా వాడతాం. బ్రెస్ట్ అన్న పదాన్ని వాడటానికి, ఇలా ముట్టుకొని చూడటానికి కూడా మనం ఇబ్బంది పడతాం. అది ట్యాబు ఉంది బ్రెస్ట్ గురించి మాట్లాడడానికి. మీరు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఇలాంటి మీరు ఇందాక అడిగింది సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్, అసలు ఎలా తెలియాలి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అంటే మోస్ట్ కామన్గా మనకు ఆడవాళ్ళు మన దగ్గరికి వచ్చేది గడ్డతోటి. ఓకే, ఎక్కడ ఉంటుంది? ఈ పార్ట్లోనా? బ్రెస్ట్లో ఎక్కడైనా ఉండొచ్చు. ఎలా తెలుస్తుంది? సో అందుకని రెగ్యులర్గా చూసుకుంటూ ఉండాలి. ఒకప్పుడు మనకి షుగర్ ఇంతమందికి ఉండేది కాదు. అప్పుడు ఏదో ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్ళడం వల్ల, లేకపోతే ఏదో ఇన్ఫెక్షన్ రావడం వల్ల అప్పుడు షుగర్ బయటపడేది. బట్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనమే యాక్టివ్గా షుగర్ని వెతుక్కుంటున్నాం, నాకు ఉందా అని టెస్ట్ చేసుకొని చూసుకుంటున్నాం. సిమిలర్లీ మనం ఈ సిమ్టమ్స్ అన్నీ వచ్చేదాకా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కూడా వెయిట్ చేయకూడదు. వీ హ్యావ్ టు డూ రెగ్యులర్ చెకప్స్. ఎలా? ప్రతి మంత్ మన చేత్తో మనం బ్రెస్ట్ని మొత్తం తడివి చూసుకోవాలి. 2 స్టెప్స్ ఉంటాయి, దాన్ని బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాం. అద్దం ముందు నుంచుని ఫస్ట్ చేతులు 2 పక్కన పెట్టుకొని 2 బ్రెస్ట్ సిమిలర్గా నాకు ఇంతకుముందు ఉండేలానే ఉన్నాయా, లేకపోతే ఒకటి ఏదైనా పెద్దగా ఏమైనా అయిందా, లేకపోతే బయటికి ఉబ్బి ఏదైనా గడ్డలాగా కనిపిస్తుందా, నిప్పులు ఏమైనా లోపలికి వెళ్ళిపోయిందా, నిప్పుల్ రిట్రాక్షన్ అంటాం, రీసెంట్ ఆన్సెట్ నిప్పుల్ రిట్రాక్షన్. అండ్ ఇన్నర్ క్లోదింగ్లో మనం వేసుకున్న అండర్ క్లోదింగ్లో ఏమైనా డిశ్చార్జ్ లాగా బ్లడ్ లాగా ఏమైనా అంటిందా, ఆర్ ఒక ఏరియా ఆఫ్ ద స్కిన్ థిక్గా ఒక నారింజ పండు తొక్కలాగా ప్యూర్డీ ఆరెంజ్ అంటాం. సో ఆ టైప్లో థిక్ స్కిన్ లాగా ఏమైనా ఉందా, ఆరెంజ్ పీల్ అపియరెన్స్, ఆర్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఒక పర్టికులర్ ఏరియా ఆఫ్ ద బ్రెస్ట్లో స్కిన్ లోపలికి వెళ్ళిపోవడం, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా అని ప్రతి మంత్ చెక్ చేసుకోవాలి. దీన్ని బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాం. ఒక స్టెప్ ఏంటంటే చూసుకోవడం, అద్దం ముందు నుంచి చూసుకోవడం. అండ్ రెండోది ఏంటంటే చేత్తోటి ఇలా రోల్ చేసి చూసుకోవాలి. అంటే ఈ చేయికి చపాతి పిండి ఇలా రోల్ చేస్తాము, అలా రోల్ చేసి, చాలామంది ఇలా పట్టుకుని చూసి భయపడతారు, అప్పుడు అన్నీ గడ్డల్లాగే అనిపిస్తాయి, అలా చూడకూడదు. సో ఇలా పడుకుని ఫ్లాట్గా బ్రెస్ట్ని చెస్ట్ వాల్కి ఎట్లాగో మనకు ఒక సైడ్ ఉంది, ఇంకో సైడ్ ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్తో రోల్ చేసుకుని మొత్తం బ్రెస్ట్ చంకలు 2 కవర్ చేసుకొని చూసుకోవాలి. సో ఇదొకటి.
అండ్ ఇది ఎవరు చేయొచ్చు బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్? ఇట్స్ అబ్సల్యూట్లీ సేఫ్. దీంట్లో మనం చేసేది ఏం లేదు, జస్ట్ మైండ్ ఫోకస్ పెట్టి వీఆర్ లుకింగ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ ఐ జస్ట్ టోల్డ్. పీరియడ్స్ వచ్చే ఆడవాళ్ళు పీరియడ్స్ స్టార్ట్ అయిన 5th to 10th days మధ్యలో చేసుకోవాలి. అప్పుడు బ్రెస్ట్ సాఫ్ట్గా ఉంటాయి. పీరియడ్స్ ముందు గట్టిగా ఉంటాయి, మనకు తెలుసు కదా, కొంచెం లంపీగా అనిపిస్తుంది. సో 5th to 10th days ఆఫ్ పీరియడ్స్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ పీరియడ్స్ రెగ్యులర్గా లేని వాళ్ళు, పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళు, మగవాళ్ళు ఫిక్స్డ్ డే ఆఫ్ ఎనీ మంత్, సే ఫర్ ఎగ్జాంపుల్ 1st of every month అని అనుకుందాం, అలా చూసుకోవాలి. ఇది కాకుండా 6 monthly క్లినికల్ ఎగ్జామినేషన్, అంటే ఒక డాక్టర్ దగ్గరికి, ట్రైన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి 6 నెలలకు ఒకసారి బ్రెస్ట్ చూయించుకోవచ్చు. ఇది కాకుండా ఎవ్రీ ఇయర్ స్క్రీనింగ్ టెస్ట్ అంటాం, అంటే మనకేం ప్రాబ్లం లేకున్నా బ్రెస్ట్ స్కాన్స్, కన్నా తక్కువగా ఉన్నవాళ్ళు అల్ట్రాసౌండ్ స్కాన్స్, 40 ఏళ్ళ కన్నా ఎక్కువగా ఉన్నవాళ్ళు మ్యామోగ్రఫీస్. సో ఇలా చేసుకుని ఈ సిమ్టమ్స్ అనేవి రాకముందే కూడా మనం యాక్చువల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ తాలూకా లీజన్స్ కానీ అవి కనిపెట్టచ్చు. ఇంత అబ్నార్మల్గా సరిపోని ఇంటలెక్చువల్గా అందాం, మన బాడీలో సెల్స్ గ్రో అవ్వడానికి బేసిక్ రీజన్స్ ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఏమై ఉంటుందంటారు మీ అబ్జర్వేషన్ ప్రకారం? సో మీరు చాలా మంచి అబ్జర్వేషన్ చేశారు. అంటే ఇన్ని స్టెప్స్లో అవ్వాలి అని అంటే మనం వాట్ ఆర్ వీ డూయింగ్ రాంగ్ దట్ ఇది వస్తుంది అని. ఒకటి అఫ్కోర్స్ జెనెటిక్గా ఆ టెండెన్సీ ఉండడం, టెండెన్సీ ఉండడం, కానీ అది ఓన్లీ 100 మంది బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్లో 5 నుంచి 10 మందికి మాత్రమే ఉంటుంది. సో 95 to 90% మందికి ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే రిపీటెడ్గా వీఆర్ అబ్యూజింగ్ అవర్ బాడీ ఆర్ ఎక్స్పోజింగ్ అవర్ బాడీ టు ఇన్సల్ట్స్, ఎన్వైరన్మెంటల్ ఇన్సల్ట్స్. సో మనం దీన్ని ఇండైరెక్ట్గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం. అంటే ఎందుకు రావచ్చు, దీంట్లో మల్టిపుల్ ఫ్యాక్టర్స్, ఇట్స్ నాట్ జస్ట్ వన్ థింగ్. దీనికి వీళ్ళు ఇది తిన్నారు, వీళ్ళకి ఇది వచ్చింది అలా కాదు. సో మల్టిపుల్ థింగ్స్, దే హ్యావ్ బీన్ ఒబీస్, they have had wrong lifestyle, they have not exercised, ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ మధ్య కాలంలో మారింది ఏంటంటే హార్మోనల్ ఫ్యాక్టర్స్. సో బ్రెస్ట్ ఈజ్ అ వెరీ హార్మోనలీ సెన్సిటివ్ టిష్యూ. సో ప్రతి మంత్ ఎలాగైతే మనకి యూట్రస్లో సైకిల్స్ జరిగి మనకి పీరియడ్స్ వస్తాయో, అది పీరియడ్స్కి ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ అవుతుంది కదా బాడీ. సో ప్రెగ్నెన్సీ రాకపోతే మనకి మెన్స్ట్రుయేషన్ వస్తుంది. అలానే బ్రెస్ట్లో కూడా ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ అవ్వడానికి ప్రతి మంత్ ఆ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్కి సైకిల్స్ నడుస్తూ ఉంటాయి. సో అంటే ఇండైరెక్ట్గా ఈస్ట్రోజన్ రిసెప్టర్స్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టర్స్ అని ఉంటాయి. సో ఆ హార్మోన్స్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఫీమేల్ హార్మోన్స్ ఎఫెక్ట్ బ్రెస్ట్ టిష్యూ మీద ఉంటుంది. సో అలా ఆ నార్మల్ సైకిల్స్ నడుస్తూ ఉంటాయి. మనకి ఈ మధ్యకాలంలో చైల్డ్హుడ్ ఒబేసిటీ అనేది బాగా పెరిగిపోయింది. సో పిల్లలే బాగా ప్రాసెస్డ్ ఫుడ్ తినడం, బయట ఫుడ్ తినడం, అస్సలు బయటికి వెళ్ళి ఆడుకోకపోవడం, టీవీలకు అంకితం అయిపోతున్నారు. ఈ రకమైన లైఫ్ స్టైల్ వల్ల అండ్ కన్జ్యూమింగ్ ప్రాసెస్డ్ ఫుడ్స్. సో వీటి వల్ల ఏమవుతుంది, ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ప్యాకెట్లో ఉండే చిప్స్, ప్యాకెట్లో ఉన్నవి, సో హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, కరెక్ట్. పోనీ ఇది మంచిదే అని చెప్పి జ్యూసులు తీసుకుంటాం, ఈవెన్ దట్ ఈస్ ఆల్సో దాంట్లో స్టెబిలైజర్స్, ప్రిజర్వేటివ్స్, కలర్స్, ఇట్లాంటి మెటీరియల్స్ అన్నీ ఉన్న హై షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్. హై షుగర్ కంటెంట్ ఉన్న అది చిప్స్ లో కూడా ఉంటుంది హై షుగర్. ఎస్. సో ఏదన్నా ఒకటి ప్రాసెస్ చేసి కొన్ని నెలలు అది షెల్ఫ్ లైఫ్ ఉండాలి అని అంటే దాన్ని చాలా ప్రాసెస్ చేసి దానిలో కెమికల్స్ వేస్తే తప్ప ఇట్ వోంట్. ఈవెన్ చిప్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉంటాయి మ్యాక్సిమం? 10-15 days మ్యాక్సిమం. సో దానికి బియాండ్ వాళ్ళు అవి ఉండాలి అని అంటే దెన్ దే యూజ్ సో మెనీ స్టఫ్ టు మేక్ ఇట్ లాస్ట్ సచ్ లాంగర్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల కిడ్స్లో ఒబేసిటీ ఎక్కువ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఫీమేల్ చిల్డ్రన్లో సో వాళ్ళకి పీరియడ్స్ అనేవి ముందే స్టార్ట్ అయిపోతున్నాయి. ఒకప్పుడు 10-12 ఆ ఏజ్కి వచ్చే పీరియడ్స్ 7-8కి షిఫ్ట్ అయిపోయింది. సో హార్మోన్ ఎక్స్పోజర్ హ్యాస్ స్టార్టెడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 7-8. అగైన్ అరౌండ్ మెనోపాజ్ టైంలో ఒబేసిటీ ఎక్కువైపోయింది. సో అప్పుడు కూడా ఒబేసిటీ వల్ల హార్మోన్ లెవెల్స్ అన్నవి తగ్గట్లేదు. సో బాడీలో ఫ్యాట్ నుంచి ఒక అరోమేటేజ్ అన్న ఎంజైమ్ వల్ల స్టిరాయిడ్ మాలిక్యూల్స్ ఈస్ట్రోజన్ కింద కన్వర్ట్ అయ్యి అవి ప్రొలాంగ్డ్గా ఉంటున్నాయి బాడీలో. సో ఎక్స్పోజర్ ఆఫ్ ఈస్ట్రోజన్ హ్యాస్ స్టార్టెడ్ ఎర్లీ అండ్ మెనోపాజ్ కూడా డిలే అయిపోతుంది. అండ్ మెనోపాజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఒబేసిటీ వల్ల హార్మోన్స్ అనేవి ఉంటున్నాయి. సో ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ ఆఫ్ దీస్ హార్మోన్స్ ఆన్ ద బ్రెస్ట్. సో ఇవి స్టిమ్యులేట్ చేయడం వల్ల. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీ, లాక్టేషన్ టైంలో ప్రొటెక్టివ్ హార్మోన్స్ అన్నవి పెరుగుతాయి, ప్రొజెస్ట్రాన్. సో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఈస్ట్రోజన్ యొక్క అన్కంట్రోల్ గ్రోత్ కాకుండా అది మెచ్యూర్ అయ్యేలాగా కంప్లీషన్ ఆఫ్ గ్రోత్ చేస్తుంది.
ప్రెగ్నెన్సీస్ డీలే అయిపోతున్నాయి. 35 అరౌండ్ ఆ ఏజ్కి ప్రెగ్నెన్సీస్ స్టార్ట్ చూస్తున్నాయి ఈ మధ్య. అండ్ ల్యాక్ ఆఫ్ లాక్టేషన్, చాలామందికి మిల్క్ రావట్లేదు, వచ్చిన వాళ్ళు కూడా బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ దే ఆర్ చూసింగ్ నాట్ టు బ్రెస్ట్ ఫీడ్ దేర్ చిల్డ్రన్. సో ఈ టైంలో మనకి ఉండాల్సిన ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ కూడా పోయింది. సో ఇంత ఎక్స్పోజర్ ఆఫ్ ఈస్ట్రోజన్ వితౌట్ ద ప్రొటెక్టివ్ ఎఫెక్టివ్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్, దీనివల్ల హైపర్ స్టిమ్యులేషన్ అవుతుంది బ్రెస్ట్. ఇది కాకుండా గ్జీనో ఈస్ట్రోజన్స్ అంటే మనం ఎన్వైరన్మెంటల్ కెమికల్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ మనం వాడే పర్ఫ్యూమ్స్ అన్నారు ఇందాక, అండ్ కాస్మెటిక్స్, ఇవన్నీ నెయిల్స్ కూడా ఎక్స్టెన్షన్ పెట్టించుకుంటాం కదా మ్యామ్, అది కూడా తినగా అది కూడా అవుతుంది అని అంటున్నారు. మేబీ దేర్ ఆర్ సో మెనీ కెమికల్స్ విచ్ ఆర్ డిస్రప్టింగ్ అవర్ హార్మోనల్ బ్యాలెన్స్. అండ్ వీటిలో యాక్చువల్లీ రీసెర్చ్ అనేది ఇంకా జరుగుతుంది, మనకి ఈ పర్టికులర్ కెమికల్ ఇది అని ఇంకా అంత కంక్లూజివ్గా లేదు. బట్ దెర్ ఇస్ డెఫినెట్లీ మోర్ ఎవిడెన్స్ అక్యుములేటింగ్. అవును, వీటి వల్ల ఈ గ్జీనో ఈస్ట్రోజన్స్ అన్నవి ఎక్కువైపోయి ఇంకా కూడా బ్రెస్ట్ హైపర్ స్టిమ్యులేట్ అవుతుంది. అండ్ అసలు మీరు నమ్మరు, అప్పుడప్పుడు నేను షాక్ అవుతాను. అంటే ఐ మే సౌండ్ లైక్ ఐఎమ్ వెరీ ఓల్డ్ ఫ్యాషన్ వాట్ ఎవర్, బట్ ఇంతకుముందు బడ్డీ కొట్లలో ఎప్పుడైనా ఆడవాళ్ళు వేలాడుతున్న దాని నుంచి సిగరెట్లు వెలిగించుకుని తాగడం మీరు చూసారా? ఒక 10 years బ్యాక్. ఇట్స్ అ రెగ్యులర్ థింగ్ దట్ ఐ సీ దీస్ డేస్. సో స్మోకింగ్, విమెన్ స్మోకింగ్ హ్యాస్ ఇంక్రీస్డ్ అ లాట్, అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్, ఇవన్నీ కూడా. సో ల్యాక్ ఆఫ్, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్కు మాత్రమే కాదు, రకరకాల క్యాన్సర్స్, లైఫ్ స్టైల్ డిజీజెస్, బీపీ, షుగర్ అన్నిటికీ కూడా. సో ఇవే కాకుండా ఇంకా మనం తినే ఫుడ్ డెఫినెట్గా ఇట్ హ్యాస్ పెస్టిసైడ్స్. సో అగైన్ అదొక సపరేట్ టాపిక్, హౌ పెస్టిసైడ్స్ ఆర్ అఫెక్టింగ్ అవర్ బాడీ అన్నది ఇట్స్ సెపరేట్ టాపిక్, దోస్ థింగ్స్. అండ్ మిల్క్, సో నేను యాక్చువల్లీ నా పేషెంట్స్ కొంతమంది వేరే ఊళ్ళ నుంచి ఎప్పుడైనా ఫ్రూట్స్ తీసుకొస్తారు. రీసెంట్గా ఆదిలాబాద్ నుంచి ఒక పేషెంట్ బుట్ట నిండా సీతాఫలాలు తీసుకొచ్చారు. సో కూర్చోబెట్టి అడిగానమ్మా, థ్యాంక్ యూ సో మచ్, బట్ మీకు ఏంటి, ఎలా పండించారు ఏంటని మాట్లాడుతూ అడిగాను, అసలు పెస్టిసైడ్స్ వాడతారా అని. అంటే అవును మేడం చాలా వాడతాం, లేకపోతే క్రాపే రాదని చెప్పారు. సో అసలు పెస్టిసైడ్స్ వాడకుండా ప్రొడక్షన్ అన్నది లేనే లేదు. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, సో ఏమీ లేకపోవడం వల్ల డెఫినెట్గా మల్టిపుల్ ఇన్సల్ట్స్, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, చిన్నప్పటి నుంచి అక్యూములేషన్ అయ్యి రేడియేషన్ పెరిగింది, అన్నిటి వల్ల ఈ క్యాన్సర్ సెల్స్ అన్నవి డెఫినెట్గా ఫామ్ అవుతున్నాయి బాడీలో. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేడం, ట్రీట్మెంట్ డిలే చేసుకోవడం, ఐడెంటిఫికేషన్, ఇక్కడ 2. ఒకటి డినయల్, నాకు లేదు, ఇదేదో చిన్న గడ్డ పోతుంది. నెక్స్ట్ ఇది పోవట్లేదు, పెరుగుతోంది. సరే ఏదైనా అంటే ఇక్కడ నేను ఏ ఫార్మ్ ఆఫ్ మెడిసిన్ని అనట్లేదు, కానీ ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు. ఇంగ్లీష్ మెడిసిన్ కాకుండా నేను వేరే ఫార్మ్ ఆఫ్ మెడిసిన్లోకి వెళ్తా, న్యాచురల్ పద్ధతిలో తగ్గించుకుంటా. ఫలానా వాళ్ళు ఒక ప్రవచనం చెప్పినప్పుడు ఇలా ఈ స్తోత్రం చదువుకున్న, ఇక్కడ నేను భగవంతుడిని కూడా ఏమనట్ల, నాకు చాలా నమ్మకం, ఈ స్తోత్రం చదువుకోవడం వల్ల క్యాన్సర్స్ రావు, వచ్చినా పోతాయి, మిరాక్యులస్గా దేవుడు అనేవాళ్ళు చేస్తారు. దీనికి నాకు 2 answers ఉన్నాయి సునైనా. యాక్చువల్లీ వన్ థింగ్ ఈజ్ గాడ్ అన్నారు కదా, ఐఎమ్ అ స్టాంచ్ బిలీవర్ ఆఫ్, ఐఎమ్ వెరీ వెరీ స్పిరిచువల్ అండ్ రిలీజియస్ ఆల్సో. సో గాడ్, హౌ విల్ గాడ్ హెల్ప్ అస్? డైరెక్ట్గా గాడ్ వచ్చి మనకు మందిస్తాడా? గాడ్ హ్యాస్ devised ways to help. Even God doesn't help those who don't help themselves. First thing. So మనకి మనం ఐడెంటిఫై చేసుకుని ట్రీట్మెంట్ సీక్ చేయకపోతే how will God help? Maybe he's trying to help through doctors. First thing. And second thing ఏంటంటే, సో న్యాచురల్ అనుకుంటున్నాం కదా, ఈవెన్ ఈ న్యాచురల్ పద్ధతులైన మన ఇప్పుడు సో కాల్డ్ ఇంగ్లీష్ మెడిసిన్, అలోపతిలో వాడే కీమోథెరపీ డ్రగ్స్ అని ఏవైనా సరే, దీస్ ఆర్ ఆల్సో డిరైవ్డ్ ఫ్రమ్ ప్లాంట్స్. బట్ మనకి ఇది ఏ కాన్సన్ట్రేషన్లో వర్క్ అవుతుంది, మనకి ఇది ఎంత డోస్ కరెక్ట్ అన్న క్లియర్ కట్ ఒక ఎవిడెన్స్, లక్షల మందిలో ఆ మందుని టెస్ట్ చేసి ఒక ట్రయల్స్ అని ఉంటాయి, అంటే 4 phases ఆఫ్ ట్రయల్స్ ఉంటాయి. ఆ ట్రయల్స్ అన్నిటిని పాస్ అయిన తర్వాత ఒక మెడిసిన్ అప్రూవ్ అవుతుంది. ఆ అప్రూవ్ అయిన మెడిసిన్ని ఈ డోస్ మీకు సేఫ్, ఈ డోస్ ఎఫెక్టివ్, ఒకటి సేఫ్టీ, ఇంకోటి ఎఫెక్టివ్నెస్, పని చేయాలి, మనకు సేఫ్గా కూడా ఉండాలి. సో ఇవన్నీ టెస్ట్ చేసిన తర్వాతనే అలోపతిక్ మెడిసిన్లో వాడడం జరుగుతుంది. సో ఇదొక అపోహ యాక్చువల్లీ. న్యాచురల్ మెడిసిన్ అన్నది మనకి ఇఫ్ వి సీ అదర్ కైండ్స్ ఆఫ్ మెడిసిన్, ఐఎమ్ నాట్ సెయింగ్ దే డోంట్ వర్క్ ఆర్ నాట్, నేను వాటి గురించి చదవలేదు, సో ఐ హ్యావ్ నో ఐడియా, మేబీ దేర్ ఈస్ సంథింగ్ దట్ వర్క్స్ ఇన్ దెమ్, బట్ వాటి గురించి అంత ఎవిడెన్స్ లేదు. ఇప్పుడు మనం
ఈ అలోపతి మెడిసిన్ గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక మెడిసిన్ గురించి యూ విల్ గెట్ హౌ ఇట్ వాజ్ ఫస్ట్, ఎలా తయారు చేశారు, అది ఎలా ఎన్ని ట్రయల్స్ జరిగాయి, ఎంతమందిలో టెస్ట్ చేశారు, వాటి రిజల్ట్స్ ఏంటి, క్లియర్గా మనకి పబ్లిష్ అయి ఉన్నాయి. సో మనకి ఆ ఎవిడెన్స్ని ఉన్నదని నమ్ముతామా, లేకపోతే ఓకే అదే సిమిలర్ వీ డోంట్ ఫైండ్ సచ్ ట్రయల్స్. మనం ఏంటంటే ఇండియన్స్ మనకి అతీతమైనది అంటే మనకి కళ్ళకి కనిపించకుండా ఉండేదాన్ని బాగా నమ్మే ఒక టెండెన్సీ ఉంది. సో అది ఎస్ దెర్ ఈస్ డెఫినెట్లీ సూపర్ న్యాచురల్ పవర్, బట్ అదే మనల్ని డైరెక్ట్గా హీల్ చేస్తుంది అని అనుకోవడం, మనం చేతిలోంచి ఏమీ చేయకుండా హీల్ చేస్తుంది, ఇంట్లో కూర్చొని మంత్రాలు చదువుకుంటే నాకు హీల్ అవుతుంది అనుకోవడం, మేబీ దట్స్ జస్ట్ హ్యాపెన్స్ 1 in lakh. ఆ పీపుల్ ఆర్ డిఫరెంట్, బట్ ఓవరాల్ మన జనరల్ పబ్లిక్కి దట్ విల్ నాట్ హెల్ప్, దట్ యాటిట్యూడ్ విల్ నాట్ హెల్ప్ అని నా ఉద్దేశం.